అసలు ఈ నికోలా టెస్లా ఎవరు? నికోలా టెస్లా గురించి మీకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు. అసలు ఆయన ఏం చేశాడో మీకు తెలుసా? నికోలా టెస్లా 1856 జూలై 10న క్రొమోషియాలో జన్మించారు. ఆయన ఒక గొప్ప మేధావి మరియు గొప్ప ఆవిష్కర్త. చిన్నప్పటి నుండే అతడి శక్తివంతమైన మేధస్సు అతను మొత్తం పుస్తకాలను గుర్తించుకోగలడు. గణితం మరియు శాస్త్రాల్లో ప్రావీణ్యం కలిగి ఉంది. చాలా ప్రతిభావంతుడు. విద్యార్థిగానే ఉంటూ విజ్ఞానాలను గణనీయంగా అభివృద్ధి చేశాడు. అతడి తండ్రి అతన్ని చర్చు పాస్టర్గా చేయాలని అతన్ని ఒత్తిడి చేశాడు. కానీ టెస్లా పట్టు వదలకుండా తపనతో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ను గ్రాజ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశాడు. అతడి ప్రధాన ఆవిష్కరణ వోల్టేజ్ ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించిన ఆల్టర్నేటింగ్ కరెంట్ సిస్టమ్ గురించి. ఇది భారీ దూరాల విద్యుత్ పంపిణీని సులభతరం చేసింది. 1887లో ఏసీ మోటార్ మరియు ఏసీ జనరేటర్తో పాటు 300 ఆవిష్కరణలకు పేటెంట్ పొందాడు. 1891లో టెస్లా కాయిల్ను ఆవిష్కరణ చేశాడు. 1893లో చికాగోలోని ప్రపంచ ప్రదర్శనశాలల్లో టెస్లా థామస్ ఎడిసన్తో పాటుగా ఆల్టర్నేటింగ్ కరెంట్ వర్సెస్ డైరెక్ట్ కరెంటుతో పాల్గొన్నాడు. చివరకు ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎఫెక్టివ్ అండ్ సేఫ్ అని ప్రూవ్ చేశాడు. ఖగోనీయ జలపాతం పవర్ జనరేషన్ కేంద్రం నిర్మాణంలో అతడి భాగస్వామ్యం ఉంది. ఇటువంటి విద్యుత్ ట్రాన్స్ఫర్మేషన్లను సాకారం చేయడానికి ఒక కీలక ఘట్టంగా నిలిచింది. టెస్లా ఎక్కువగా డబ్బు కోసం పనిచేయలేదు. అతని ఉద్దేశం మానవుల జీవితం మెరుగుపరచడం మాత్రమే. అతడు తన ఆవిష్కరణ ద్వారా ప్రపంచాన్ని కాంతిలో నింపాడు. అతను ఎప్పుడూ వైర్లెస్ ట్రాన్స్ఫర్మేషన్ సిస్టమ్ మీదనే ఆలోచించేవాడు. జీవితం అంతా అతను ఆర్థికంగా కష్టాల్లో ఉండి 1943 న్యూయార్క్ సిటీలోనే తన చివరి శ్వాసను వదిలాడు. కానీ అతడి ఆలోచనలు మరియు ఆవిష్కరణలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.